Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. మనము గత వీడియోలో లోకగీత్ అనేది ఒక నిబంధ పాఠమని మరియు లోకగీత్ నామక నిబంధకే నిబంధకార శ్రీ భగవత శరణ ఉపాధ్యాయ జీ అని తర్వాత శ్రీ భగవత శరణ ఉపాధ్యాయ గారి గురించి తర్వాత లోకగీత్ అంటే అర్థమేమి వేటిని నిబంధ అంటే అర్థమేమి ఆ నిబంధనను ఎలా ప్రజెంట్ చేస్తారు అనే విషయాన్ని మనం గత వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఈ లోకగీత్ అనే పాఠానికి సంబంధించిన విషయ ప్రవేశ్ గురించి కూడా మనము చర్చించుకుందాం. సో మీరు పేజ్ నెంబర్ 24 ను ఓపెన్ చేసి ఫస్ట్ పారాగ్రాఫ్ ను చూడండి. फर्स्ट पैराग्राफ ఇలా ఉంది. लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. लोकगीत सीधे जनता के संगीत है. घर गांव और नगर की जनता के गीत हैं ये. इनके लिए साधना की जरूरत नहीं होती. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. सदा ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक झांझ करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఏమంటున్నాడో చూడండి. लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. लोकगीत सीधे जनता के संगीत हैं. घर गांव और नगर की जनता के गीत हैं ये. इनके लिए साधना की जरूरत नहीं होती. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. ये गीत बाजों की मदद के बिना ही साधारण ढोलक झांझ करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఇక్కడ చూడండి, గావ్ అనే ఒక పదం వచ్చింది దీంట్లో. గావ్ అనగా గ్రామాలు. గ్రామాల్లో మనం చూసింటాం కదా, పల్లె వాతావరణం. ఓకేనా? ఇక్కడ చూడండి, వీరి చేతిలో ఏముంది? సన్నాయి ఉంది. సన్నాయి. ఈ సన్నాయిని హిందీలో ఏమంటామంటే బాజా అంటాం. ఏమంటాం? బాజా. వారి చేతిలో ఉంది కదా సన్నాయి. ఆ సన్నాయిని హిందీలో ఏమంటామంటే బాజా అనేసి అంటాము. ఇంకా ఢోలక్ అనే పదం ఉంది వీటిలో. ఢోలక్ అనగా అర్థం ఏంటంటే డోలు. ఈ విధంగా ఢోలక్ అనగా అర్థం ఏమి? డోలు. ఝాంజ్. ఝాంజ్ అంటే అర్థం ఏమి? ఒక కంచు వాయిద్యం. ఝాంజ్ అంటే అర్థం ఏమి? ఒక కంచు వాయిద్యం. కరతాల్. కరతాల్ అంటే అర్థం ఏమి? భజన చెక్కలు అని. కరతాల్ అనగా అర్థం ఏమి? భజన చెక్కలు. బాన్సురి. బాన్సురి అనగా పిల్లన గ్రోవి. బాన్సురి అంటే అర్థం ఏమి? పిల్లన గ్రోవి. ఇవి కాకుండా ఈ పారాగ్రాఫ్ లో ఇంకా వేరే అర్థాలు మనము డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ లోకగీత్ అనే పదం ఉంది. లోకగీత్ అంటే మనం అంతకుముందే అనుకున్నాం జానపద గేయాలు లేదా ఫోక్ సాంగ్స్ అనేసి. లోచ్ అంటే కోమలత్వము. లోచ్ అంటే అర్థమేమి? కోమలత్వము. తాజగి అంటే తాజాదనము. తాజగి అంటే తాజాదనం. జరూరత్. జరూరత్ అంటే ఏమి? అవసరము అని. జరూరత్ అంటే ఏమి? అవసరం. సాధన అంటే ప్రాక్టీస్. సాధన అంటే ప్రాక్టీస్. మదద్ అంటే
సహాయము. మదద్ అంటే సహాయం. ఓకేనా? చెప్తున్నా చూడండి. लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में శాస్త్రీయ సంగీత से भिन्न है. అంటే ఈ జానపద గేయాలు శాస్త్రీయ సంగీతముతో పోల్చుకుంటే వాటి ప్రాచుర్యంలో కానివచ్చు, కోమలత్వంలో కానివచ్చు, ఫ్రెష్నెస్లో కానివచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి. లోకగీత సీధే జనతాకి సంగీత. ఇక ఈ జానపద గేయాలు అనుకుంటే ఇవి డైరెక్ట్గా ఇవి ప్రజల గీతాలే, ఇది ప్రజల పాటలే అనేసి మనం చెప్పుకోవచ్చు. ఘర్ గాంవ్ और నగర్ కి జనతా కి గీత్ అయ్యే ఈ జానపద గేయాలు ప్రతి ఇంటికి సంబంధించిన గేయాలు, ప్రతి గ్రామానికి సంబంధించిన గేయాలు మరియు నగరానికి కూడా సంబంధించిన గేయాలు ఇవి. ఎందుకంటే ఈ జానపద గేయాలు అనేవి కేవలం ఒక ఇంట్లో లేదా ఒక గ్రామంలో లేదా ఒక నగరానికి మాత్రమే పరిమితం కావు. ఇవి ఏంటంటే ఎక్కడ చూసినా వీటిని పాడుకుంటూనే ఉంటారు. ఇంకేం చెబుతున్నాడు, ఇస్కే లియే సాధనాకి జరూరత్ నహీ హోతి. ఇక ఈ జానపద గేయాలను పాడుకోవాలంటే వీటికి ఎటువంటి అభ్యాసం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మంచి డ్యాన్స్ చేయాలంటే దాదాపు దాని గురించి ఎంతో ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ప్రాక్టీస్, కొత్త కొత్త స్టెప్స్ అనేది అతను నేర్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కానీ అలాగే. అయితే ఈ జానపద గేయాలు పాడడానికి వీటి అవసరము, ప్రాక్టీస్ అవసరము ఏమాత్రము అవసరం లేదంటున్నాడు. त्योहारों और విశేష అవసరం पर ये गाए जाते हैं. ఇక ఈ జానపద గేయాలు అనేటివి పండుగల సందర్భాలలో మరియు విశేష అవసర అంటే మీ స్పెషల్ మూమెంట్స్ ఏవైనా కానీ రావచ్చు, వాటిల్లో ఈ జానపద గేయాలు అనేవి పాడుతారు. सदा ये गाए जाते रहे हैं और उनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं. ఇక ఎన్నో రోజులు అంటే మీ చాలా కాల క్రితం నుండి కొన్ని సంవత్సరాలుగా వీటిని పాడుతూనే ఉన్నారు. ఇక ఈ జానపద గేయాలను రచించేవారు కూడా దాదాపు చాలా వరకు గ్రామ ప్రజలే అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. స్త్రీయోనే భీ ఇన్కి రచనా మే విశేష భాగ్ లియా హై. ఇక ఈ జానపద గేయాలలో స్త్రీలు కూడా తమ స్త్రీలు కూడా ఈ జానపద గేయాలను రచించడం జరిగింది. ఏ గీత్ బాజోं की मदद के बिना ही साधारण ढोलक झांझ करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं. చెబుతున్నాడు ఈ పాటలు పాడడానికి ఎటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం కూడా లేదు. సాధారణంగా ఒక డోలు ఉంటే చాలు. ఒక చిన్న డోలు ఉన్న ఆ డోలు ద్వారా కానియచ్చు, లేదా ఝాంజ్ అంటే అర్థమేమి ఇవి చెప్పాం కదా, కంచు వాయిద్యం ద్వారా కానివచ్చు, కరతాల్ అంటే ఆ చెక్క భజనల ద్వారా కానివచ్చు, బాన్సుర్ అంటే పిల్లన గోపి ద్వారా కానివచ్చు. ఈ విధంగా ఎటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేకుండా ఏదో ఒక చిన్న సంగీత వాయిద్యముతో ఈ పాటలను చాలా అందంగా, చాలా ఎఫెక్టివ్గా పాడవచ్చు అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమంటున్నాడంటే, एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था. अभी हाल तक इसकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो साहित्य और कला के क्षेत्र में परिवर्तन हुआ है. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. చెబుతున్నాడు, एक समय था जब शास्त्रीय संगीत के सामने सबको हेय समझा जाता था. हेय అంటే తక్కువ అని. అంటే ఒక సమయంలో, ఒకానొక సమయంలో శాస్త్రీయ సంగీతంతో పోల్చుకుంటే శాస్త్రీయ సంగీతం ముందర ఈ లోక గీతాన్ని, ఈ జానపద గేయాలను చాలా తక్కువగా అనుకునేవారంట. అంటే జానపద గేయాలు ఏముంది కదా, శాస్త్రీయ సంగీతం గొప్పది అనుకునే భావన ఒక రోజుల్లో ఉండేది. అయితే అభి హాల్ తక్ ఇన్కి బడే ఉపేక్ష కీ జాతి థీ. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఈ జానపద గేయాలను బాగా నిర్లక్ష్యం చేశారు. జానపద గేయాలు ఏందిరా అన్నట్టుగా. पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. అయితే ఏదైనా కానీ హిట్ కావాలంటే దానికి ఎవరి సపోర్ట్ కంపల్సరీ అంటే ప్రజల సపోర్ట్ కంపల్సరీ. అయితే ఇక్కడ చెబుతున్నాడు, ఇంతకు ముందైతే జానపద గేయాలను శాస్త్రీయ సంగీతంతో పోల్చుకుంటే వాటిని తక్కువ దృష్టితో చూశారు. తర్వాత వాటిని నిర్లక్ష్యం చేశారు.
అయితే ఎప్పుడైతే ప్రజలు జానపద గేయాలని ఎక్కువగా ఆదరించారో అప్పటి నుండి ఏం చేస్తున్నాడు ఇక్కడ సాహిత్య और कला के क्षेत्र में भी परिवर्तन हुआ అంటే ఈ సాహిత్య రంగంలో కానివచ్చు తర్వాత సినిమా రంగంలో కానివచ్చు కొంచెం చేంజెస్ అనేవి మనకు కనబడ్డాయి. అందుకే కదా ఈ మధ్య సినిమాలలో కూడా మన జానపద గేయాలు పాటల రూపంలో వచ్చేస్తున్నాయి. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कबर बांधी है. ఇంకేమి అనేక लोगों ने అంటే చాలా మంది వ్యక్తులు వివిధ బోలి అని వేటిని అంటామంటే ఏ భాషకు అయితే లిపి ఉండదో వాటిని ఏమంటామంటే బోలి అంటాం. అటువంటి భాషల్లో కూడా ఏముంటాయంటే జానపద గేయాలు ఉంటాయి, అవునా లేదా? అటువంటి ఈ జానపద గేయాలను జానపద సాహిత్యాన్ని ఏం చేశారు ఒక చోటికి చేర్చారన్నమాట. और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. ఈ విధంగా అనేక భాషలలో పాడిన ఈ జానపద గేయాలను ఒక చోట చేర్చి వాటిని ఏం చేయడం జరిగింది, పబ్లిష్ చేసి చాలా దానికి ప్రచారం కల్పించడం వల్ల దాదాపు ఇప్పుడు జానపద గేయాలు కూడా మంచి వాల్యూ అనేది ఈ సమాజంలో ఏర్పడింది అనేసి ఇక్కడ చెబుతున్నాడు అన్నమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనం చూద్దాం. వీటిలో చూడండి, ఇక ఈ జానపద గేయాల యొక్క రకాలు ఏమైనా ఉన్నాయా అనే వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. చూడండి, लोक गीतों के कई प्रकार हैं. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. यह इस देश के आदिवासियों का संगीत है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंडखांड, भील, संताल आदि फैले हुए हैं. इस गीत और नाच अधिकतर साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज उठती हैं అన్నాడు. ఏమంటున్నాడు? లోక గీతం కే కయి ప్రకార్ హై. అంటే ఈ జానపద గేయాల రకాలు చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇన్కా ఏక్ ప్రకార్ తో బడా ఓజస్వి ఔర్ సజీవ్ హై. అంటే ఈ జానపద గేయాలలో చాలా రకాలు ఉన్నాయి. అయితే వాటిలో ఒక్క రకం గురించి ఇక్కడ చెబుతున్నాడు, ఒక స్టైల్ గురించి చెబుతున్నాడు. అది ఏ విధంగా ఉంటాయి? బడా ఓజస్వి అంటే ఉత్తేజకరమైనది. ఉత్తేజకరమైనది మరియు సజీవ్ అంటే అది చూస్తానే మనసుకు ఆకట్టుకుంటుంది అన్నమాట. ప్రాణము కళ అది యాక్చువల్గా సజీవ్ అంటే ఇక్కడ సజీవ్ అంటే ఏంటంటే మనకు చూస్తూనే మన మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది అనమాట. लोकगीतों के कितने प्रकार हैं? लोकगीतों के कई प्रकार हैं. इनका एक प्रकार कैसा है? ओजस्वी और सजीव है. చెబుతున్నాడు, यह इस देश के आदिवासियों का संगीत है. ఈ ఆదివాసి అని వేటినంటామంటే ఈ జనజాతి ప్రజలు ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, వాటిని ఏమంటామంటే ఆదివాసి అంటాం. ఆ ఆదివాసి ప్రజలు పాడే సంగీతాన్ని ఏమంటామంటే ఆదివాసీ సంగీత్ అనేసి అంటాము. ఈ ఆదివాసీ సంగీత్ అంటే ఈ విధము ఎక్కడ ఎక్కువ పాడతారంటే మధ్యప్రదేశ్లో. ప్లేసెస్ కూడా చెప్తారు. అంటే ఇది దేశవ్యాప్తంగా ఏమేమి జానపద గేయాలు ఉన్నాయో ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు కాబట్టి చెబుతున్నాడు. మధ్యప్రదేశ్, ఇక దక్కన్ అంటే అర్థం ఏందన్నా, దక్కన్ పీఠభూమి ప్రాంతము అని. ఓకేనా? అంటే మహారాష్ట్ర. ఛోటా నాగపూర్, ఛోటా నాగపూర్లోని గోండ్ఖాండ్ అనేమి గోండ్ జాతి ప్రజలు నివసించే ప్లేస్ అని. ఇక భీల్ సంథాల్ అంటే భీల్ అంటే అడవి మనుషులు. ఓకేనా? సంథాల్ అంటే సంథాల్, ఇది కూడా ఒక జాతి పేరు. ఓకేనా? ఈ భీల్ అనే జాతి ప్రజలు, సంథాల్ అనే జాతి ప్రజలు, గోండ్ అనే జాతి ప్రజలు నివసించే ప్లేస్లో మరియు మధ్యప్రదేశ్లో మరియు ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఈ ఆదివాసీ సంగీత్ను ఓకేనా ఎక్కువగా పాడుతారు. సరే ఇది ఏ విధంగా పాడతారో చూడండి. इनके गीत और नाच अधिकतर साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. ఇది ఎలా పాడతారంటే, ఇది గీత్ అంటే పాట మరియు నాట్యము అంటే వీరు పాడుతూ నాట్యం చేస్తుంటారు. అంటే వారికి వారే పాడుకుంటూ పాటతో పాటు ఏం జరుగుతుంది, నాచ్ అంటే ఎగరడం, నాట్యం చేయడం కూడా, డాన్స్ చేయడం కూడా జరుగుతుంది. అంటే వీరి పాటలు ఏ విధంగా ఉంటాయి, డాన్స్ తో పాటు పాడడం కూడా ఉంటుంది. అది కూడా ఒక్కరేనా అంటే కాదు,
బడే బడే దలోమే గాయే और నాచే జాతే हैं అంటే వీరు దాదాపు పెద్ద పెద్ద సమూహాలుగా అందరూ కలిసి ఒకేసారి పాడుతూ ఒకేసారి నాట్యం చేస్తారు ఈ పాటలలో. ఓకేనా? సరే, ఆ సమూహంలో కూడా ఎంతమంది ఉంటారు అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. 20-20 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं, दिशाएं गूंज उठती हैं చెప్తున్నాడు. ఈ సమూహాలలో దాదాపు 20 మంది, ఎంతమంది? 20 మంది లేదా 30 మంది. వీటిలో కూడా పురుషులకు సంబంధించిన గ్రూప్ సపరేట్ గా, స్త్రీలకు సంబంధించిన గ్రూప్ సపరేట్ గా. అర్థమైందా? 20 లేదా 30 మందితో కూడిన పురుషుల గ్రూప్ సపరేట్ గా లేదా స్త్రీల గ్రూప్ సపరేట్ గా అందరూ కలిసి ఒకే పాటను పాడుతూ నాట్యం చేస్తారు. లేదంటే కొన్ని సందర్భాలలో మగవాళ్ల గ్రూప్ అందరూ కలిసి ఒక పాటను పాడితే దానికి జవాబుగా స్త్రీలంతా కలిసి దానికి జవాబు రూపంలో పాడతారు. ఈ విధంగా చూడడానికి అది ఎంతో అందంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దిశాయే గూంజ్ ఊఠతి హై అంటే వారి పాటలతో ఆ నలువైపులంతా ఆ సౌండ్తో అంతా మారుమ్రోగిపోతుంది అని అంటున్నాడు. వీటిలో మనము ఇంకోసారి చూడండి. లోకగీత్ కితనే ప్రకార్ కే హై అంటే లోకగీత్ కई प्रकार के हैं. ఇక आदिवासियों के संगीत कहाँ गाए जाते हैं అంటే आदिवासियों के संगीत मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में, गोंडखंड, भील संताल आदि में गाए जाते हैं. इक ये आदिवासियों के संगीत में कितने लोग भाग लेते हैं అంటే ఇక్కడ एक समूह में 20-20 या 30-30 आदमियों एक समूह में रहते हैं అని కూడా మనము రాయొచ్చు. వీటిని మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ లెసన్ ఎక్స్పెషల్లీ ఈ లోకగీత్ అనేది కావచ్చు, తర్వాత మనకు ఇంకొక పాఠం ఉంది దక్షిణ గంగా గోదావరి. ఈ రెండు పాఠాల నుండి మనకి ఎక్కువగా టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఒకటి ఇస్తున్నాడు. అంటే నేను దాదాపు 2-3 క్వశ్చన్ పేపర్లు చూసాం కదా. ఈ 2-3 క్వశ్చన్ పేపర్లలో కూడా దాదాపు ఈ 2 పాఠాల నుంచే ఏంటంటే టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి దీని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. వాడు సింపుల్ గా ఏం లేదు, క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఆదివాసిयों के संगीत के बारे में तुम क्या जानते हो అంటాడు. ఓకేనా? ఈ టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ క్వశ్చన్ కూడా మనకు ప్రోస్ కి సంబంధించి అయ్యే ఉంటుంది. ఓకేనా? అది కూడా క్లారిటీ ఉంది మనకు. ప్రోజ్కి సంబంధించి ఉంటుంది. వీటికి 2 మార్క్స్ ఉంటాయి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు వీటిలో ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్ అంటే మన జస్ట్ 3 or 4 లైన్స్ రాస్తే చాలు. ఇవి రాస్తే చాలు, సరిపోతుంది. आदिवासी के संगीत में गीत के साथ नाच भी होता है. ये बड़े बड़े दलों में गाए जाते हैं. एक समूह में 20-20 30 आदमी और औरतें रहते हैं. वो एक दूसरे के जवाब में या मिलकर गाते हैं. दिशाएं गूंज उठती हैं అని కూడా రాస్తే సరిపోతుంది. ఓకేనా? సరే, ఇక నెక్స్ట్ స్టైల్, నెక్స్ట్ ప్రకార్ గురించి మనకు వేరే పారాగ్రాఫ్ లో డిస్కస్ చేశారు. వాటి గురించి మనం చూద్దాం. ఈ విధంగా అది అంతకుముందే చెప్పుకున్నాం కదా, 30 మంది అంతా గ్రూప్ గా నిలబడి పాడుతారు అనేసి. అది ఏ విధంగా పాడుతారు అనేది ఇక్కడ మనం ఒక బొమ్మను కలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంకొక రకం చూడండి, लोकगीत इंకొక रकम. पहाड़ियों के अपने अपने गीत हैं. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं. उनका अलग नाम ही पहाड़ी पड़ गया है. చెబుతున్నాడు ఇక్కడ. ఏమైనా చెప్తున్నాడంటే पहाड़ी के अपने अपने लोकगीत है. అంటే పహాడీ అంటే కొండ జాతి ప్రజలు. పహాడీ అంటే అర్థం కొండ జాతి ప్రజలు. ఈ కొండ జాతి ప్రజలకు కూడా అపనే అపనే గీత్ అంటే తమ ప్రతి కొండ జాతికి చెందిన వారికి సపరేట్ గా ఏంటంటే వారి పాటలు ఉన్నాయన్నమాట. అయితే उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें एक समान भूमि है చెబుతున్నాడు. అయితే ఒక్కొక్క జాతి ప్రజలకు ఒక్కొక్క రకమైన పాటలు ఉన్నాయి.
అయితే అన్ని అశాస్త్రీయమే, అంటే వేటికి శాస్త్రీయత లేదు కాబట్టి ఇవన్నీ దాదాపు చూడడానికి ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ కొండ జాతి ప్రజలు పాడుకునే పాటలన్నీ, అంటే వారి పాటలు డిఫరెంట్ గా ఉన్నా వీటిని అన్నిటిని ఒకే భాగంలోకి చేర్చారనమాట. ఓకేనా. ఈ కొండ జాతి ప్రజలు పాడుకునే పాటలు ఎక్కువగా ఏ ప్రాంతంలో మనకు వినిపిస్తాయంటే గఢవాల్. ఏ ప్రాంతంలో? గఢవాల్ అనే ప్రాంతంలో. తర్వాత కిన్నౌర్, ఇక్కడ కిన్నౌర్ అనే ప్రాంతంలో. కాంగడా, కాంగడా అనే ప్రాంతంలో. అప్నే గీత్ ఉన్హే గానే కి అప్నే అప్నే విధియా హై. ఇక ఈ ప్రాంతంలో వారికి డిఫరెంట్ పాటలు ఉన్నాయి. తర్వాత వారి పాడుకునే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై. కాబట్టి వీరికి సపరేట్గా పహాడీ అని ఒక పేరు ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనము ఈ వీడియోలో ఫస్ట్ లోకగీత్ అంటే ఏమి అని నేర్చుకున్నాము. తర్వాత ఈ లోకగీత్ను మనము పాడడానికి ఏమైనా అభ్యాసం చేయాలన్నా వద్దా, సరే ఈ లోకగీత్ని ఏ విధంగా పాడవచ్చు అనేది కూడా డిస్కస్ చేసాం. తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోకగీత యొక్క ప్రాముఖ్యత ఏమి, ముందు ఎలా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేసాం. తర్వాత ఇదే వీడియోలోనే మనము ఈ లోకగీత్ ప్రకారాలలో, అంటే ఈ లోకగీత యొక్క రకాలలో ఫస్ట్ మనము ఆదివాసీకి సంగీత్కి బారేవి మనము వాటి గురించి కూడా మనము చర్చించడం జరిగింది. ఆ తర్వాత పహాడియా అనే ఇంకో మరో డిఫరెంట్ స్టైల్ గురించి మనము చర్చించడం జరిగింది. ఇక నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా ఈ లోకగీత్కి సంబంధించిన వేరే స్టైల్స్ ఏమైనా ఉన్నాయో, వేరే రకాలు ఏమైనా ఉన్నాయేమో వాటి గురించి చర్చించుకుందాం. ఓకేనా స్టూడెంట్స్.